ఎండ కొడుతుంది, కిందికి పోనానా? నేను వస్తున్నా బట్టలు తీసుకొని. గుడ్ మార్నింగ్. నేను వస్తున్నా బారా. గుడ్ మార్నింగ్. ఫుల్ ఎండ కొడుతుంది ఇవాళ. నేను బట్టలు తీయడానికి వచ్చాను అనమాట. ఈ ఎండ కొట్టినప్పుడే కొన్నిటికి అడ్వాంటేజ్ తీసుకోవాలి. లైక్ ఇప్పుడు నేను నా 2 లావున చెద్దర్లు ఉతికేస్తాను. మళ్ళీ చలికాలం అసలు మనకు తొందరగా ఎండవు. ఉతికి 1 మంత్ అయిపోతుంది. 1 మంత్ వినాయక చవితి అప్పుడు 1 మంత్ కాదు, 15 డేస్ అయిపోతుంది అంతే. సో అది ఉతకాలి, ఎందుకంటే ఎండ కొట్టినప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. ధనియాలు ఇవి లేట్గా వచ్చాయి. కింద గార్డెన్లో ఆల్రెడీ పెద్దగా, ఇవి ఎందుకో లేట్గా వచ్చింది తెలియదు. ఇది నేతి బీరకాయ తెలియదు. నేను సీడ్స్ అయితే పెట్టాను. అండ్ మెంతులు 6 days ఓల్డ్ అనమాట. ఇవి ఏం చెట్లు నాకు తెలియట్లేదు. తెలిస్తే నాకు కమెంట్లో చెప్పండి. ఇవో సీడ్స్ ఉన్నాయి కదా అని అన్నీ వేసిన ఏం అర్థమవుతలేదు. ఇదైతే ఉల్లినారు. వీటిలో మట్టి ఇంకా ఫుల్గా పోయాలి. ఇది పాలక్. యాక్చువల్లీ ఇది వచ్చాక మన్ను డబుల్ వేయాలి. మన్ను తక్కువ ఉండడం వల్ల అది ఇంకా ఎదగట్లేదు, అంతే ఉంటుంది. పెట్టి 15 రోజులు దాటింది. అది భెండి. ఇది మన టెర్రస్. ఇది పూణేలో ఉన్నప్పుడుది నాది అనమాట. ఏంటిది? స్టాండ్, బౌలర్ స్టాండ్. సో ఇంత ఎండ కొట్టినప్పుడు యూజ్ చేసుకోవాలి కదా. పదమ్మా. ఏమైందమ్మా? అబ్బో కాళ్ళు కాలుతున్నాయి. దీనికి ఇంకా ఎగురు రావాలి. పొద్దున్న వీటికి వాటర్ పోయిస్తారు. ఎట్లా పట్టాలి అమ్మా? ఎట్లా పట్టాలి నేను? వీడికి జ్వరం కొంచెం తగ్గింది. ఇందాక యాంటీబయాటిక్స్ సిరప్ వేసాను. చూద్దామా? దక్కం. ఆ చాకి ఎవరికి? ఈ తుత్త చాకి. అబ్బో పాప వస్తుందా? మరి బట్టలు పెట్టి వస్తా. గులాబీ మొన్న పెట్టాను. డైలీ ఒక ఫ్లవర్ ముద్దుగా వస్తుంది. ఇది కూడా, ఇది మన ల్యాండ్ దగ్గర నుంచి లత్తేది ఇచ్చారు. సో ఇదిగా మంచిగా డైలీ 1-2 పువ్వులు పూస్తాయి. ఈ రుతుగాడు. సో ఇక్కడ చాలా తక్కువ మట్టి వేయడం వల్ల వాటిలో నీళ్ళు నిండిపోయి మళ్ళీ మట్టి నింపాము కదా, అట్లా మొలకలు వస్తున్నాయి. ఇప్పుడు పైన పెట్టాలి ఇంకా తీసుకెళ్ళి. మనీ ప్లాంట్ అయితే డైలీ మంచిగా మెల్లమెల్లగా బాగానే సేఫ్గా ఉంటుంది. తులసి చెట్లు, యాపిల్ విత్తులు పెట్టి, నేను ఎందుకు యాపిల్ చెట్టు నాకు అనిపిస్తుంది నిజంగానే. తెలుగు శేఖర తిరుగుడే యాపిల్ చెట్టు మొలుతుందా మొలవదా అని చెప్పేసి. కానీ మొత్తం కదా మనకు యాపిల్ చెట్టే కావచ్చు ఇది. నేనైతే సీడ్స్ 4 వేసాను, ఒక్కటి మొలిసింది. పాస్తా 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 ఎవ్రీవేర్. పాస్తా. ఓ పాస్తా, ఓ బిత్తిరి పాస్తా. అయ్యా పాయా దొడ్డి చెద్దర్లు తొక్కేద్దాం. నువ్వు లాగిన్ చేసే ముందు ఇంకుందిగా టైం 10 అయింది. లాగిన్ చేసే ముందు తొక్కేద్దాం. రారాదు 2 నానబెట్టన్నా? వాడు కూర్చున్నాడు మెట్ల దగ్గర. సో మొత్తానికి అయితే ఎండ కొట్టినప్పుడు ఎవరికి ఏమనిపిస్తుందో లేదు, నాకు మాత్రం పక్క బట్టలు విండిపోతాయి. ఎందుకంటే బాగా ఆరుతాయి. ఫ్రైడే రోజు నా పూజ ఫినిష్ అయిపోయింది. బోల్డ్ అండి పూలు. నా దగ్గర ఉన్న గన్నేరు చెట్టు నేను విరగొట్టి పక్కింటికి పోయి తెంపుకొస్తున్నా అంటే మీరు ఆలోచించండి. సో పక్క బట్టలు కానివ్వండి, ఏ బట్టలు కానివ్వండి, వాషింగ్ మిషన్లో అయినా బకెట్ వాష్ అయినా నేను యూజ్ చేసేది పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్. మీ అందరు తెలుసు. సో పెద్ద లావు చెద్దర్లు కదా, 50 ml వేసుకున్నాను ఒక్క చెద్దరు నానబెట్టడానికి. చెద్దర్లు ఒక అరగంట నానబెట్టేసి తొక్కేస్తే మురికి అంతా వెళ్ళిపోద్ది. యాక్చువల్ మన చెద్దర్లకు మురికి ఉండదు. ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి నేను ఉతుకుతూనే ఉంటాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వచ్చేసి మనకి మీరు ఫ్రంట్ లోడు, టాప్ లోడు, బకెట్ వాష్ అన్నిటికీ వాడుకోవచ్చు. అంటే ఆల్ ఇన్ వన్ అన్నమాట. మళ్ళీ 5 లీటర్స్ క్యాన్ మనకు వస్తుంది. ఈజీగా 3 months వరకు అవుతుంది. నాకైతే చాలా రోజులు అవుతుంది. సో పక్క బట్టలు అనేసరికి నేను వాషింగ్ మిషన్లో వేయను. నేను తొక్కడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే నా వాషింగ్ మిషన్లో అంత పెద్ద చెద్దర్లు పట్టవు. సో మిషన్ పాడవుతుంది, క్లాత్స్ సరిగ్గా క్లీన్ అవ్వమన్నమాట. సో ఎప్పుడు పక్క బట్టలు ఉతికినా దీని ఒక అరగంట నానబెడతాను. సో మనకి పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వల్ల బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా? ఫ్లోరల్ ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అంటే మీరు వాష్ చేసాక కొన్నిసార్లు కండిషనర్ వాడాల్సి వస్తుంది. అంటే క్లాత్ పాడవుతుందని భయం ఉంటుంది, మళ్ళీ కలర్ పోద్దని భయం ఉంటుంది, అంత స్మెల్ ఎట్లా వస్తుందని భయం ఉంటుంది. ఈ వర్షాకాలం మంచి స్మెల్ వస్తుంది, మరి కండిషనర్ వాడాల్సిన అవసరం ఉండదు. సో ఇది పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ 5 లీటర్స్ క్యాన్. ఇప్పుడు ఇది ఓన్లీ పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ పీజీఆర్ వెబ్సైట్లో మాత్రమే లభిస్తుంది. అమెజాన్లో అక్కడ ఎక్కడ అవైలబుల్ లేదు. మీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కొనాలనుకుంటే లింక్ త్రూ కొనండి. హెవీ వాష్కి 25 హెవీ వాష్కి 50 ml, నార్మల్ వాష్కి 25 ml. సో మనకేంటంటే వెబ్సైట్లో మంచి ఆఫర్తో దొరుకుతుందండి. మీకు
మనకి అమెజాన్లో దొరికినప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటాయి. వెబ్సైట్లో ఎప్పుడు ఆఫర్స్ రన్ అవుతుంటాయి అండ్ మంచి తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఎంఆర్పీ కంటే తక్కువ రేట్కి దొరుకుతుంది. సో మీరు బై చేస్తే వెబ్సైట్ నుంచి బై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? వీడియో కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను. చాలామంది మళ్ళీ పర్సనల్గా అడుగుతూ ఉన్నారు. సో వీటిని ఒక అరగంట నానబెట్టేసి తర్వాత తొక్కేస్తున్నాం అనమాట. ఎనఫ్ ఫామ్ వస్తుంది, బట్టల కలర్ పోదు, కండిషన్ బాగుంటుంది. అలాగే ఘాటైన స్మెల్స్ అట్లా ఉండవు. ఈ వర్షాకాలం బట్టలు సరిగా ఆరకుంటే ఒకలాంటి స్మెల్ వస్తుంది చూడండి, దీని నుంచి ఆ ప్రాబ్లం లేదు. మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది తెలుసా. పర్సనల్గా ఇంకో కండిషనర్ లాంటివి ఏవి వాడకుండా ఏం కాదు. సో హస్బెండ్లు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పూర్తి వాడకాన్ని మనం ఇలా యూజ్ చేసుకోవాలి. శేఖర్ అదే అంటుండు, నేను వర్క్ ఫ్రమ్ హోమనే కదా నాతో పని చేస్తాం అని చెప్పేసి. సో ఆయన లేకపోతే నా పిల్లలు కూడా తొక్కుతారండి. పర్లేదండి, మగ పిల్లలతోటి హస్బెండ్తోటి పని చేయించుకోవచ్చు. ఫ్యామిలీ కదా మనం అందరం. మనమే చేయాలంటే పరిస్థితి ఏం కావాలండి ఇవన్నీ పనులంటే. సో మొత్తానికైతే వాటిని తొక్కేసాక ఒక 3 సార్లు మంచినీళ్ళలో జాడిస్తా అనమాట. అట్లా జాడిస్తేనే మనకి అది ఉంది కదా స్నో, దాంట్లో ఉన్న నురుగంతా వెళ్ళిపోయి ఊరికంతా వెళ్ళిపోయి బాగుంటుంది. కానీ నా బ్యాడ్ లక్ ఏం తెలుసా, ఇవి ఆరేసాక సాయంత్రం ఫుల్గా వర్షం పడింది, నేను అవి తీయలేదు, మళ్ళీ తడిచిపోయినాయి. అట్లుంటుంది. సో మొదటికైతే చాలా బాగా క్లీన్ అయిపోతాయి. సో పీజా లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళ వెబ్సైట్ లింక్ డిస్కౌంట్ ఉంటుంది. బై చేయాలనుకునే వాళ్ళు చెక్ చేయొచ్చు. తర్వాత వీటిని పైన ఆరేసాను. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు రుతా. హాయ్ ఫ్రెండ్స్ అను. మా రుతుగానికి ఫుల్గా జలుబు అయింది సడన్గా. ముక్కొస్తుంది కదా, ముక్కొత్తు కుక్క అంట. సో ఇప్పుడు ఏంటంటే టైం 11:10 అవుతుంది. సో మేము రెడీ అయిపోయాము. ఈ డ్రెస్ లింక్ చాలామంది అడుగుతున్నారు. నేను వీడియోలు ఇస్తేనేమో ఏమంటున్నారు తెలుసా, ఇది స్పాన్సరు, ఇది కొలాబరేషన్ ఫ్రీగా వచ్చినాయి కదా అని ఎవరు తీసుకోరు. కానీ ఇట్లా స్పెషల్గా ఇస్తున్నాడు, నిజంగా బాగుంది అక్క అని చెప్పి అడుగుతారనమాట. సో ఈ డ్రెస్కి నేను నా వేరే నైట్ ట్రాక్ పాయింట్ ఉంటే అది వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం వెళ్తున్నాం ల్యాండ్ రిజిస్ట్రేషన్కి. ఈరోజు కొంచెం లేట్ అయ్యేది, వాళ్ళ మేనేజర్ ఎవరో లేకుండే, మళ్ళీ శేఖర్ వాళ్ళకి ఫీవర్లు ఇవన్నీ అయిపోయి వాయిదా వేసుకుంటూ ఫైనల్లీ ఈరోజు మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనమాట. రుతుగాడు వాళ్ళ బ్యాగ్ వాడు ప్యాక్ చేసేసుకున్నాడు. వాడికి కావాల్సిన ఇలా పెట్టుకున్నాడు, నేను నా బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను. రుతుగాడికి కావాల్సిన పెట్టాను. మరీ 11:30 అవుతుంది. నేను ఇవాళ టిఫిన్ కూడా చేయలేదు, ఏందో ఇవాళ ఏం తినాలనిపిస్తలేదు. ఇప్పుడు తిన్నా, నాకు కార్లో వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. రుతుగాడికి జలుబు అయింది బిడ్డకు. హాయ్ చెప్పరా రుతు. సో రెడీ అయిపోయామండి. వీలైతే ఈ డ్రెస్ లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో అలాగే వీలైతే నేను మా ప్లాట్గా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. వెళ్దాం. ఇంకా అతను రాలేదు బుచ్చన్న, మేము ఆయన త్రూ ల్యాండ్ కొన్నాం కదా. సో ఆయన రాలేదు, ఆయన వస్తే మనం వెళ్తాం. నూనె పెట్టుకొని జడేసుకుంటే ఫేస్ బాగా. ఏమేమి ఉన్నాయిరా, ఇది రతన్ దీప్లో తీసుకుండు గర్ల్స్, అది దీనికి మేము మన రాఖీ ఫెస్టివల్ చేసినాం. ఇది నిన్న రీసెంట్గా కొన్నాం ఫజిల్ బుక్, మనకి ఫ్రూట్స్ థీమ్ తోటి వెజిటబుల్స్ థీమ్ తోటి ఉంటుంది. అప్పటి ఏడికి పోయినా మా రుతుగాని బ్యాగ్ తోటి రుతుగాడు రెడీ. ఇటు స్కూల్కి ఎట్లా స్కూల్కి పోతావు రుతా, పోతావు చూ. మొన్నైతే పొద్దున్న లేచి అమ్మ స్కూల్కి పోతాను బాక్స్ కూడా పెట్టుకున్నాడు, రోజుకో బాగుతాం వీటితోటి. సో ఇది కూడా ఒక సంచి అమ్మలో ఇంటికాడ తెచ్చుకున్నది. ఇది జెండు బామా నా మమ్మీ నీకు పెట్టింది అది. అబ్బో రెండు జెండు బాములు అంటే ఇవి. సరే పెట్టాలా? ఎడ దెబ్బ దాకా వీడు చాలా మాటలు మాట్లాడుతున్నాడు తెలుసా. ఇక్కడ దెబ్బ తాకింది. అవునా అంటాడు. జెండు మంచిగా పెట్టుకుంటాడండి. ఇక్కడ బజ్జి పెడతా. ఈ బొంత ఏంటంటే అట్లా ఉండాలి వాడికి. వాడు టాయిలెట్కి వెళ్తాడండి, బెడ్లో ఏం పోయాడు, కానీ ఏంటంటే అట్లా ఉండాలి అంతే. బజ్జి పెడుతుందా, బజ్జి ఇక్కడ బజ్జి అన్నీ వేయించుకుంటాడు, మంచిగా పెట్టుకుంటాడు. ఎడబెట్టాలి జన్బం, ఎడబెట్టాలి జన్బం అయికా. అబ్బో
సో మొత్తానికైతే మన రిజిస్ట్రేషన్ డే రాని వచ్చింది. ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏంటంటే మనకి కొంచెం లేట్ అయింది, కొంచెం కాదు 1 మంత్ లేట్ అయింది. ఎందుకనే చెప్తాను. ఒకటి పేమెంట్ కట్టాక 1 వీక్కి అన్నారు, బట్ వాళ్ళ మేనేజర్ వాళ్ళు లండన్కి వెళ్ళారు కాబట్టి లేట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ వీక్ వాళ్ళు కండక్ట్ చేస్తానా శేఖర్కి డెంగ్యూ వచ్చింది. ఆ తర్వాత తేజుకు బాగాలేదు. అట్లా సిచ్యువేషన్ చేంజ్ అయిపోయి మళ్ళీ మాకు వీలు కాక శేఖర్కి లీవ్ దొరకక అట్లా మేము రిజిస్ట్రేషన్ కొంచెం పోస్ట్పోన్ అయింది. 1 మంత్ పోస్ట్పోన్ అయింది మనకి. సో మన వల్ల ఎక్కువ వాళ్ళు 1 వీక్ వాళ్ళ వల్ల లేట్ అయితే మిగిలింది మళ్ళీ వాళ్ళ లేట్ అయింది అనమాట. సో ఫైనల్లీ ఈ రోజు అయితే రిజిస్ట్రేషన్. సో రిత్తుకి ఏం తినబెట్టలేదండి, వాడు ఏం తినను అన్నాడు. సో చాయ్ బిస్కెట్ కానీ పాలు బిస్కెట్ కానీ ఏం తిన అన్నాడు. అన్నం వండినా నేను కూడా తినలేకపోయినా పొద్దునే కాబట్టి. సో వాడికి బనానాస్ తెచ్చాను, మురుకులు తెచ్చాను. వాడు ఎక్కడికి వెళ్ళినా వాడి బ్యాగు వాడు వెనకాలనే ఉంటుంది. చూడండి రిజిస్ట్రేషన్ అయిపోయాక రుతుగాడు సిక్ అయిపోయాడండి బిడ్డ. సో ఈరోజు రిజిస్ట్రేషన్ తొందరనే అయిపోతుంది అన్నారు. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత ఇది సాటర్డే రోజు అన్నమాట మన రిజిస్ట్రేషన్ జరిగింది. సో ఆ తర్వాత గణపతి విసర్జన ఉండే, సోమవారం ఏదో పండుగ ఉండే, మంగళవారం గణపతి విసర్జన ఉండే. అట్లా 4 days హాలిడేస్ కాబట్టి 4 days ఇంకా రిజిస్ట్రేషన్స్ ఉండవు కాబట్టి ఆ రోజు కొద్ది రష్ లేదండి, చాలా రష్ ఉంది. ఇది షాద్ నగర్లో, మనం తీసుకున్న ల్యాండ్ కూడా షాద్ నగర్లోనేనండి. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా నాకు అది చూసి మెసేజ్ చేసి ఆ పుచ్చా నెంబర్ తీసుకొని కొన్నారండి. నాకు ఓవరాల్ ఒక విషయం అర్థమైంది, సిటీలో ల్యాండ్ కొనాలంటే ఫ్రాడ్ జరుగుతుంది భయమే చాలామందికి ఉంటుంది. సో ఎంత ఆలోచించినా ఎక్కడ ఒక ఫ్రాడ్ జరుగుతుంది కదా. సో అట్లా జరిగిన వాళ్ళు చాలామంది నాకు పర్సనల్గా డిఎమ్స్ చేశారు. సో అలా కొనాలని డబ్బులు దగ్గర పెట్టుకొని ఫ్రాడ్ జరుగుతుంది భయపడి ఆగిన వాళ్ళు కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ ల్యాండ్స్ కూడా తీసుకున్నారు. ఒక 2-3 ప్లాట్స్ మన సబ్స్క్రైబర్స్ కూడా తీసుకొని ఉన్నారండి ఆల్రెడీ. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్, ఇక్కడ నేను వాళ్ళ నెంబర్ ఏమి ఇవ్వను, మీకు కావాలంటే మీరు నాకు డిఎం చేయొచ్చు, మీ ఇంట్రెస్ట్ అది. సో తర్వాత ఏంటంటే నాకు ఏం తినకపోయేసరికి వామిటింగ్ వచ్చినట్టుగా డల్గా అనిపిస్తూ ఉందన్నమాట. సో రితుగాడు కోసేపు వాళ్ళ డాడీ దగ్గర, కోసేపు నా దగ్గర కూర్చొని ఉంటాడండి. సో బాగా అనిపించిందండి. సో రిజిస్ట్రేషన్ అయిపోయాక ఏంటంటే ఇక రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నేను ఏం షూట్ చేయలేదు, రుతుగాడిని ఎంగేజ్ చేయడానికే బిజీగా ఉండే అనమాట. సో రిజిస్ట్రేషన్ అయిపోయాక వీళ్ళది కొత్త వెంచర్ స్టార్ట్ చేశారనమాట. అదేంటంటే మనకి ఇక్కడ షాద్నగర్ నుంచి ఒక 4 kilometers ఏమో ఉంటుంది. చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. ఇక్కడ మనకి గుంటలలో ఉందన్నమాట. సో 2 గుంటలు ఈచ్, స్క్వేర్ యార్డ్స్ కాదు, గుంటలలో ఉంది ప్లేసు. సో ఈ ఫామ్ హౌస్ లాగా అయితే చాలా బాగుంటుంది. శేఖర్కి నాకు ఒక కళ ఉంటుందండి, ఫామ్ హౌస్ ఒకటి ఉండాలి. అంటే మనం అంత రిచ్ కాదు, బట్ ఫామ్ హౌస్ లాగా ఉండాలి, హాలిడేస్ స్పెండ్ చేయాలి ఉండాలి అన్నట్టు ఉంటుంది అనమాట. సో వీళ్ళు చెప్పగానే తక్కువ కాస్ట్ చెప్పగానే వెళ్ళి ఒకసారి చూస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా అడిగాం. సో వాళ్ళే మనం తీసుకెళ్ళి ల్యాండ్ చూపించి అప్పుడు ల్యాండ్ చూసాం. ఈ అన్ననే వచ్చింది తెలుసుగా మీకు. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా ఆయననే వచ్చాడండి. నాకు ఇదొకటి బాగా నచ్చిందండి, వాళ్ళే తీసుకెళ్ళడం, ఇంటికాడ సేఫ్గా డ్రాప్ చేసి వెళ్ళడం, మంచిగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లాగా చూసుకోవడం నాకు బాగా నచ్చింది. సో ఆధూరీస్లో మనం తీసుకుంది ల్యాండ్. సో ఇది మనకి గోల్డెన్ హైట్స్ 3 అన్నమాట. సారీ, మనం తీసుకుంది గోల్డెన్ హైట్స్. ఇది డ్రీమ్ వ్యాలీ 3 అన్నమాట. మనకి చెప్తాను, మీకు చాలామంది అడుగుతారు కదా గుంట, మనకి ఇక్కడ గుంట కాదు గజము 10,300, 400, 500 అట్లా ఉన్నాయి అన్నమాట. సో మీకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా నేను ఆయన అడిగి చెప్తే ఖచ్చితంగా మీరు స్పాన్సరో ఫ్రీయో గజం ఇస్తారో అనుకుంటారు. అందుకే నేను ఏం చెప్పలేదు, మీకు కావాలని చెప్పండి. ఫుల్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న నాకు డిఎం చేయండి, ఓకేనా. సో ఇక్కడ ఎంత బాగుంది తెలుసా, ఆ జెండాలు ఉన్నాయి చూడండి, ఆ సైడ్ అంతా వీళ్ళది అన్నమాట. మీరు ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే ఆ ప్లేస్ ఒక 2 గుంటలు కొని వదిలేస్తాం కదా, సో దాంట్లో ఇవన్నీ ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే వీళ్ళు వుడ్ హౌస్ లాగా చిన్న ఫామ్ హౌస్ లాగా కడతా ఉన్నారు. 1,50,000కి ఇంచుమించు అవుతుంది ఓ గుంటలో వుడ్ హౌస్, ఓ గుంటలో చెట్టు పెడతారంట. సో మనం అట్లా కూడా చేసుకోవచ్చు అంట, లేకపోతే మీరు ఇల్లుగా కట్టేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకి చాలా పెద్దగా ఉంది. రీసెంట్గా 1 week బ్యాకే స్టార్ట్ అయిందంట. సో శేఖర్కి నాకు నచ్చింది, కానీ ఇప్పుడు దీనికి బ్యాక్లో తీసుకోలోనే మనం ఆలోచిస్తున్నాం, ఇంకా ఇది కొనగలుగుతామా. కానీ ల్యాండ్లు అన్నప్పుడు ఏంటంటే రేట్లు పెరుగుతూనే ఉంటాయి, ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటాయి. ఫ్యూచర్లో దీని రేటు ఇంకో 10 ఏళ్ళకి ఇప్పుడు 10,000కు గజం అంటారు కదా, 10,300, 400 గజం అంటున్నారు. సో అది కాస్త గజం
20-30 వేలకు కూడా అయిద్దంట. ఎందుకంటే షాద్నగర్ సిటీ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ దూరం మాత్రమే ఉంది. ఆయన మాకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంకో 15 డేస్ అవుతే మేడం ఇక్కడ సీసీ రోడ్లు అన్నీ వచ్చేస్తాయి, ఎందుకంటే వర్క్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో స్టార్ట్ అయిపోయింది అని చెప్పారు. ఇంకా శాంపిల్గా ఒక 4 వుడ్ హౌసెస్ కూడా ఫామ్ హౌస్ లాగా ఆ హౌసెస్ కూడా కడతారంట వాళ్ళు. సో ఇంకా అప్పుడు మనం వీలైతే వచ్చి చూడొచ్చు. ఎందుకంటే రమ్య వాళ్ళది ల్యాండ్ హోల్డ్లో ఉంది, వాళ్ళు ఇంకా ఆ ల్యాండ్ మొత్తం తీసుకెళ్ళి జస్ట్ భయాన్ని ఇచ్చారు, తర్వాత ఆగిపోయారు అనమాట బడ్జెట్ ఎక్కువ అని చెప్పేసి. సో మళ్ళీ రమ్యలో ఒకవేళ చూస్తా అంటే అప్పుడు మనం వెళ్తాం కదా, అప్పుడు నేను మీకు ఇంకా రిమైనింగ్ చూపిస్తాను అనమాట. సో ఇవి వచ్చేసరి ఇట్లా వుడ్ హౌస్ కట్టిస్తారంట. సో అది నాకైతే బాగా అనిపించిందండి. ఇంకా ఏమంటారు, మనం రమ్య వాళ్ళకి అప్పుడు చూసింది డ్రీమ్ వ్యాలీ 2 అనమాట. ఇది అదే డ్రీమ్ వ్యాలీ 1, ఇంకోటి డ్రీమ్ వ్యాలీ 2 ఏమో రీజనల్ రింగ్ రోడ్కి దగ్గర ఉంటుంది. ఇది డ్రీమ్ వ్యాలీ 3 అన్నమాట. కాకపోతే ఏంటంటే షాద్నగర్ సిటీ నుంచి దగ్గరే ఉండింది మనకి. సో ఇక్కడ ఒకటి ఐరన్ తోటి మొత్తం హౌస్ చేశారనమాట. ఇది 1 వీక్లో అయిందట తెలుసా. నేను షాక్ అయ్యాను చూసి. కొండ మీద అసలు పైకి వెళ్తే ఇవి ఇంకా బాగా తెలుస్తుంది. మాతో పాటు రిజిస్ట్రేషన్కి ఒకరు వచ్చారనమాట ఫ్యామిలీ, వాళ్ళు సర్ది కట్టుకొచ్చుకున్నారు టిఫిన్ బాక్స్. సో వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చొని తిన్నారు, భలే అనిపించింది. కానీ పిల్లలతో మనకి ఈ టిఫిన్ బాక్స్లు ఇవన్నీ పట్టుకొని పోవాలంటే మబ్బుల 5కి లేవాలి. సో నేను మబ్బుల టైపు ఎర్లీ మార్నింగ్ టైప్ పర్సన్ అయితే అస్సలు కాదండి. లేట్గా లేచి రాత్రి 2-3 వరకు ఉండమన్నా నిద్రపోకుండా ఉంటాను. కానీ అదే ఎర్లీ మార్నింగ్ లేవడం అంటే మన వల్ల కాదు. ఈ జెండాలు అయితే అదే హార్స్ రేస్ పెట్టినట్టుగా భలే గమ్మత్తుగా అనిపిస్తున్నాయి. అసలు ఎంత బాగుంది తెలుసా. పైకి వెళ్దాము, నేను ఎప్పుడు ఇలాంటి హౌస్ పైకి ఎక్కలేదన్నమాట. సో పైకి వెళ్దాం. ఈ అన్నయ్య చెప్పడం కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మేము యాక్చువల్లీ ఎలా తీసుకున్నాం అంటే విజిత దగ్గర నేను పాంప్లెట్స్ తీసుకున్నాను. సో అట్లా కాల్ చేస్తే ఇతను వచ్చారనమాట. సో జెన్యూనా కాదా అని చాలా వరకు మీరు ఏ ల్యాండ్ కొనాలన్నా ముందు వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్, అంటే ఆ వెంచర్ వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి. అది ఎక్కడైనా పర్లేదండి, తెలుసుకొనే కొనుక్కోవాలి. అంటే మనకి ఫ్రాడ్ జరగకూడదు అనుకుంటే. సో చైన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఇంకా ఏంది ఇవి అవి ఇంకా ఏదైనా అన్నీ చాలా ఉంటాయి కదా, మనకు తెలీదు. శేఖర్కి చాలా తెలుసు. ఆయన 1 ఇయర్ నుంచి సర్చ్ చేసి ఫైనల్గా ఇక్కడ ఫిక్స్ అయ్యారనమాట. ఎవరు రెఫర్ చేయలేదు. నా సబ్స్క్రైబర్ 2-3 నేను రెఫర్ చేసి ఉండొచ్చు, కానీ మాకు ఇది ఎవరు రెఫర్ చేయలేదు. మేము సర్చ్ చేసి మళ్ళీ యూట్యూబ్లో వీళ్ళ వీడియోస్ చూసి అట్లా అన్నీ చూసాక డిసైడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వర్క్ చూసారా జరుగుతూనే ఉంది. ఇంకా రోడ్లు కూడా అవుతాయి అంట మనకి ఇక్కడ దూరం వరకు. ఇది మొత్తం 100 ఎకరాల ప్రాజెక్ట్ అంట. సో టోటల్ 100 ఎకరాల ప్రాజెక్ట్ కాబట్టి ఇంత పెద్ద ఉంది చూడ, భలే ఉంది. ఆ పైకి ఎక్కి ఇట్లా కూర్చుంటే ఒక ½ అవర్ వరకు ఉన్నాం మేము చూసుకుంటూ, బాగా అనిపించింది. అదే మాట్లాడాం అనమాట. రమ్య వాళ్ళు చూస్తే అప్పటికి మళ్ళీ వస్తాము అని చెప్పేసి. డబ్బులు ఉండాలి కానీ ఏమైనా కొంటాం, కానీ అత్యాశ మంచిది కాదు. చాలు మనకు ఉన్న వరకు చాలు అనుకోవడం చాలా బెస్ట్. సో అదే ప్రస్తుతం మా సిచ్యువేషన్ కూడా. సో అంతేనండి. మొత్తానికైతే చాలామంది నన్ను అడిగారు కాబట్టి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వీడియో అయితే పెట్టడం జరిగింది. మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా అయ్యింది. డాక్యుమెంట్స్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినాక 1 వీక్ లోపు మన చేతికి ఇచ్చేస్తారు. డాక్యుమెంటేషన్స్ వచ్చాక కూడా నేను కావాలంటే మీతో షేర్ చేస్తాను. వాళ్ళే ఇంటికి వచ్చి ఇస్తారండి. మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. అప్ టు 10 ఇయర్స్ వరకు ఆ ల్యాండ్ మెయింటెనెన్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ వాళ్ళదే. సో ఇవన్నీ వాళ్ళు ముందే మనకు షేర్ చేస్తున్నారు అనమాట. సో అంతే. ఇంకా నేను కలుస్తాను మరొక వీడియోలో. సో వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి. సో ఇదే శేఖర్కి అన్నీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళది అది ఉంటుంది పాంప్లెట్, ఇలాంటి పాంప్లెట్ చూసే మేము తీసుకోవడం అయితే జరిగిందండి. సో షాద్నగర్లో ఉన్న వాళ్ళు అక్క వస్తే మా ఇంటికి రండి అన్నారు. ఐఎమ్ సారీ, మేము రావడం హడావిడిగా ఇంటికి వచ్చడం అన్నీ జరిగిపోయినాయి అనమాట. నేను కలుస్తాను మరొక వీడియోలో. బాయ్ బాయ్.